చెప్పు. ఏం చెప్పాలి? వెల్కమ్ టు అత్తా కోడలు చెప్పుమా. వెల్కమ్ టు అత్తా కోడలు ముచ్చట్లు. ఇదంతా మా ఫ్యామిలీతో మాకు ఇష్టమైన బయట వెళ్తున్నాము. అంతేనా? మీరు కూడా చూసి ఆనందించండి. హాయ్, హాయ్, గీతా బ్యాలెన్స్ బోయకొండలో మాట్లాడతాము కదా. మా చెల్లి వాళ్ళని ప్రయాణం కమ్మన్నాము. వాళ్ళు 1 గంటకే వచ్చి కూర్చున్నారంట. మేమైతే కొంచెం లేట్గా వెళ్ళాము. వాళ్ళు ఎండకి దానికి ఎక్స్ప్రెషన్ ఎలా పెడతారో చూద్దాం రండి. ఇప్పుడు చూడండి మా చెల్లెలు వాళ్ళు ఎలా ఉన్నారు. రా మమ్మ భలే ఉన్నా మమ్మ పిట్టలతో మాదిరిగా. ఎండకు దానికి రేపేసేమన్నా వస్తుందా? 40 వాళ్ళ తాటకి నిన్న అది లేచి నిలబడి మా చెల్లెలు వాళ్ళు వస్తారని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చారు మా మరిది, మా చెల్లెలు కొడుకు దిలీప్. మీ చెల్లెలు చూడలేదే? అదిగో మా చెల్లి మనవరాళ్ళు ఎత్తుకొని ఉంది. ఎండకు మాడిపోయినామనేసి చెప్తుంది. నీకు మాట్లాడకపోతే జరగబోతుంది. ఏదో ఒకటి వాగుతుంటే పోతుందంటే కదండి. నా మామూలుగా మాట్లాడుకున్నట్టు మాట్లాడేస్తాను, సరిపోతుంది. బండి మాదే, మేము అద్దెకి వెళ్ళట్లేదు. మాదే సుమో ఉంది. అది తోలుతున్నది మా పెద్ద కొడుకు భార్య, మనవరాలు. అందరం కలిసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం వెళ్తున్నాం. పోయి చౌడాపల్లి వచ్చింది. ఇక్కడ దిగుతున్నాము. కొబ్బరికాయలు, పూలు, నిమ్మకాయలు అవన్నీ కొందామని దిగుతున్నాము. చాట్ మరి పదకొండు కాయలు చూడబల్లే డిజైన్. నిమ్మకాయలు దొరుకుతాయి, అన్నీ తీసుకునేసినాం కదా. టెంకాయలు, నిమ్మకాయలు, అరటిపండ్లు, పూలు అన్నీ కొనేసాం. ఇంకా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. అట్లా పెట్టుకోమా, మీకు తెలియదు. పాండి అట్లా బయలుదేరదామా? అదే బుద్ధి ఇప్పుడు తాగేది. నీళ్ళకి మాత్రం పైప్ పెట్టుకుని కదా కొన్నాము. ఎండలు చిన్నగా కాస్తున్నాయి. బండి ఎక్కాను, చల్లగా నీళ్ళు తెప్పించుకున్నా, తాగిన. ఇప్పుడు బయలుదేరమంటున్నాను నా కొడుకు. చూస్తానులే వాయిస్ ఎట్లున్నాయి కూడా.
తినేటివి పెట్టాలి మళ్ళీ మెయిన్ ఫుడ్ ఛానల్లో పెడితేనే ఏదైనా కానీ మీకు వచ్చేది. వంట చేయాలా నెంబర్ చూడట్లే బాగా యూట్యూబర్ అంటేనే హలో ఫ్రెండ్స్, ఇప్పుడు చౌడాపల్లి దాటుకున్నాము, బోయకొండ రూట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు బోయకొండ కనిపిస్తుంది, చూడండి మీరు కూడా. మాట్లాడు పాప, ఏదో ఒకటి చేద్దాం నేర్చుకొని. ఇక్కడ బాబా ఏదో ఒకటి ఫ్రెండ్స్, మా చెల్లెలు అయితే నోరు తెచ్చుకొని కూర్చొని ఉంది. నేను అరుస్తుంటే పెద్దదాన్ని కదా అరుస్తున్నానని నోరు తెచ్చుకొని ఉంది. మాట్లాడుతుంటే చౌడాపల్లి నుంచి బోయకొండమ్మ రూట్లో వచ్చినాము. 8 కిలోమీటర్లు ఉందంట అని చెప్తా. ఇప్పుడు చెప్పమని మీ చెల్లిని చెప్ప. చీర పెట్టుకోండి. మా పెద్దబ్బాయి డ్రైవింగ్ చేస్తున్నాడు. మా పెద్దబ్బాయి వాళ్ళ పాప అక్కడ పడుకొని ఉంది, తీసుకెళ్తున్నాడు బోయకొండకి. ఎక్కడికి వెళ్ళాలన్నా మా పెద్దబ్బాయి మాత్రమే ముందుకు రావాలి. మీ చెల్లి గురించి చెప్పు. ఇంకా మా చెల్లెలకు సిగ్గంట ఫ్రెండ్స్, ఇంకా కొన్ని రోజులు ఎంటర్ అవుతుంది లైట్ గా. బాబాయ్ కనపడలేదే. చలితే నువ్వు ఇంకా అయిపోయి దాక్కుంటావా? అదే మా మధ్య వాళ్ళ వదినికి సహకరించేదైనా ఏదైనా చెప్తే ముందు పడి చేసేదైనా మా మధ్య. మా పెద్ద కొడుకు తర్వాత కొడుకు, ఫస్ట్ కొడుకు. బోయకొండ మిర్చీలు కనపడతాయి. ఒకటి నడుచుకొని పోవచ్చు, ఒకటి వెహికల్తో వెళ్ళొచ్చు. కానీ నడవలేని వాళ్ళకు కూడా ఆటో సౌకర్యం ఉంది, బస్సు ఉంది, వెళ్ళొచ్చు. ఇంకా ముందుకి చెప్పండి ఏదో ఒకటి. వచ్చేసాము, అదిగోండి కనిపిస్తుంది కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. వెళ్ళాలో వద్దో ఆలోచిస్తున్నాము. భోజనం టైం అయింది కాబట్టి భోజనం చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. వస్తాము. చూడండి ఫ్రెండ్స్, అంతా కొండ, జనాలు, ఐస్ క్రీమ్ అంగళ్ళు చూడండి నీళ్ళు ఉన్నాయి. ఏం కావాలన్నా దొరుకుతాయి. నడిచే దారి ఇక్కడ. మనం వంట తెచ్చుకోకపోయినా ఇక్కడే చేసి ఇస్తారు. మనం ఏం తెచ్చుకోకపోయినా పర్లేదు, వంట పాత్రలతో సహా దొరుకుతాయి, వంట చేసి ఇస్తారు. మనకి ఏం కావాలన్నా ఇస్తారు. ఇటైతే నడుచుకొని వెళ్ళొచ్చు, అటైతే వెహికల్లో వెళ్ళొచ్చు. చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉందండి. ఎండల కాలం దగ్గర ఉండే వాళ్ళు, చుట్టుపక్కల ఉండే వాళ్ళు వచ్చి ఆడిపించుకోండి. మాట్లాడరా, అందరూ ఛానల్ చూసి వదిలేను సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కదా అదే వస్తుంది. ఇది కూడా సాఫ్ పడుతుందా? చెప్పమా. వచ్చేసినాం గుడి దగ్గరికి. గుడి ఇక్కడేనండి, వచ్చేసాము. చూడండి మీరు కూడా. అక్కడ అమ్మవారిని నిలబెట్టారు చూడండి. అక్కడ కొత్త ఆమె రెండుగా చీల్చిందంట. ఇదంతా కొండే. ఇక్కడ చూడండి, నడవచ్చు, మనకు వెహికల్ ఉంటే రావచ్చు, లేదా ఆటో మార్గమైనా ఉంది. ఆటోలో కూడా మనం ఛార్జీలు ఇస్తే ఇదే ఎంట్రీస్ అండి. మా మరిది ఇక్కడ దిగేస్తున్నాము. అయితే మా మరిది స్నానానికి వెళ్తున్నాడండి. మరి మేము బట్టలు అయితే ఇవ్వట్లేదు. మరి అతను మునిగేసేమో అట్లే వచ్చేస్తాడంట. ఒకసారి చూసుకోండి.
ఎవరు కోప్పడద్దండి, సరదా సరదాగా తీసాము. ప్లీజ్ చూడండి, ఎంకరేజ్ చేయండి, మీరు నవ్వుకోండి, ఆనందంగా ఉండండి. ఏంది అది? మొత్తం అంతా అది నువ్వు నిలబడుకోవచ్చు బాబాయ్, లోతేం లేదు, మోకాలు తగులుతాయి. చెప్పు. బొమ్మ కాళ్ళ మా చిన్న అబ్బాయి అండి మొదలుతున్నాడు అక్కడ. మా మరిది చూడండి, ఇడికిరా మున్నుగు మున్నుగు పారకు. చల్లగా ఉందనేసి బాగా ఈత ఆడుతున్నాడు. చల్లగుండే బా బా అబ్బా కాలు బాగా చిక్కు 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 కదా. చూడండి గాయస్, ఇప్పుడు మనమైతే బోయకొండకి రీచ్ అయిపోయాము. స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాము. మా అత్తమ్మ హారాలు అమ్మవారికి కావాల్సినవన్నీ తీసుకుంటుంది. సో మీరు కూడా వచ్చారంటే వ్యూ కూడా బాగుంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. వచ్చారంటే మంచిగా పిల్లవాళ్ళతో కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది గాయస్. అయిందమ్మా, నువ్వు రా. గుళ్ళకి వెళ్ళడానికి పూజ సిద్ధం చేసుకుంటున్నామండి. ఇప్పుడే పిల్లలంతా కోనేట్లో మునిగిచ్చారు. గుళ్ళకి వెళ్ళాలనేసి ఇంకా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. కూలింగా ఇంకా రానేనా లోపల గుళ్ళోపల మొబైల్ అలో లేదు, అందుకని మేము అక్కడ తీయలేకపోయినాము. ఇక్కడ జరిగినవన్నీ తీయలేకపోయినాము. క్షమించండి, ఇక్కడి నుంచి ఉంటే మళ్ళీ తీస్తాం. అంతేనా?
అంతగా తింటాను మళ్ళీ. రేపు అమ్మవారి దర్శనం బాగా అయింది. అమ్మవారి దర్శనాలు అయితే బాగా ఉన్నాయి. 3 అమ్మలు ఉన్నారు. 3 అమ్మల దగ్గర కొబ్బరికాయలు కొట్టుకున్నాము. ఇప్పుడే మా మనవరాలకి ఏదైనా బొమ్మలు కొన్నామని ఇక్కడికి వస్తున్నాం. మంచిగా దర్శనం అయిందండి అమ్మవారిది. మీరు కూడా వచ్చి దర్శనాలు చేసుకోండి. అమ్మవారి కోరికను కరెక్ట్గా నెరవేరుస్తుంది. ఏ కోరుకున్నా మంచిగా కోరుకోండి. ఏమంటే అది కోరుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. మీరు కూడా రండి. మాకు ఇంకా సలహా చెప్పు పిన్న మాట నిలబడుకోండి. ఇంకా ఏం వేరుకుంటానువా? షేర్ చేసుకోండి. ఛానల్ పేరు చెప్పండి. కోడళ్ళు ముచ్చట్లు వీడియో వస్తూ ఉంటుంది. ప్లీజ్ చేసుకోండి.
బీరకాయలు కొనుక్కోమని చెప్తున్నా. ఇది ఊరు పేరు కూడా తెలియదు. పోయకొండ మేకలాలపల్లి అంట. బీరకాయలు ఫ్రెష్గా దొరుకుతాయి, వచ్చి కొనుక్కోండి. మేకలాలపల్లిలో బీరకాయలు, లేత బీరకాయలు అండి, రైతుల దగ్గర తోటలోనే ఫ్రెష్గా ఉన్నాయి, కొనుక్కోండి.